తెలంగాణ వ్యాప్తంగా నిన్న జోరువాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. శంషాబాద్లో జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తక్కువ విజిబిలిటీ కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్ మార్గంలో భారీ వృక్షం నేలకూలగా ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపై తాటి చెట్టు పడడంతో వృద్ధురాలు లక్ష్మీ సేవ్య మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కోర్ అర్బన్ రీజియన్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలను మోహరించాలని సూచించారు. కాగా రోడ్లు, భవనాల శాఖలో సీఈ నుంచి ఏఈ వరకు అన్ని స్థాయిల ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్నా, కోతకు గురైన తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు. హైదరాబాద్లో వర్ష ప్రభావిత ప్రాంతాలను డీజీపీ సివి ఆనంద్ స్వయంగా పరిశీలించారు.